ఈ రోజుల్లో మన జీవితంలో కూడా చాలా పరిస్థితులు మనం చూసినప్పుడు ఎండిపోయినవుగా ఉంటాయి కదండి. మన ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏదైనా చూసినప్పుడు కొన్నిసార్లు మన బ్రతికింతేనా, మనం ఇలాగే ఉంటుంది పరిస్థితి బాధ అని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఎముకల అనేకములు ఆ లోయలో కనబడినారు, కేవలము ఎండిపోయినవి. అంటే మనం 12వ వచనం చదువుతామండి. అదే అధ్యాయం 12వ వచనం. కాబట్టి ప్రవచనం వ్యక్తి వారితో ఇట్లాను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించేదను. హల్లెలూయా. దేవుడి రోజు నాకు ఏం చెప్తున్నానంటే, మీరు వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి, అనారోగ్యం గురించి బాధపడుతున్నారా, లేకపోతే ఆర్థికంగా గురించి బాధపడుతున్నారా, అప్పులు అయిపోయాం, అప్పులు పట్టుకోలేకపోతున్నాం, లేకపోతే రిలేషన్ ఫాదర్ మదర్ రిలేషన్ కావచ్చు, లేకపోతే భార్య భర్త, ఏదైతే ఆ రిలేషన్ చూసినప్పుడు ఎండిపోయిన పరిస్థితిగా కనిపిస్తుందేమో, ఆ ప్రతి ఒక్క సమాధి గుండా కదండి. సమాధి అంటే ఏంటి? అది మంచిగా నవ్వుతామా? సమాధానం అప్పుడు ఏడుస్తాం కదా. అలాంటి ఏ పరిస్థితి అయితే అక్కడ ఏముంటుందండి? మంచి వాసన ఉంటుందా, దుర్వాసన ఉంటుందా? మన ఆత్మీయ జీవితం అయినా ఏదైనా అలా సమాధిలో ఉంటే ఆ సమాధిలో నుండి మనల్ని దేవుడు బయటికి రప్పిస్తామంటాడు. అయితే ఏమంటారు ఇక్కడ? నరపుత్రుడా, నువ్వు ప్రవచనం అయితే మనం పలకాలంట. ఏమని? ఏదైనా సైతం మనకి రోగం పెట్టినా, లేకపోతే అప్పులని కాని, సో దాన్ని మనం ఏమైపోతాం? ఏదైనా ఒక బాధ ఉందంటే, అయ్యో ఈ నొప్పి ఉంది, ఈ బాధ ఉంది, అయ్యో నాకు ఈ ఇబ్బంది ఉంది కదండి. దేవుడి సన్నిధిలో మనం సంపూర్ణంగా ఆరాధించడం అనమాట కదండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఆ పరిస్థితుల నుంచి నేను విషయాన్ని దయచేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అదే 37వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. ఈ ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించిన. అంటే జీవాత్మకి అంత ప్రాముఖ్యత ఉంది కదండి. జీవాత్మ వచ్చినప్పుడంట ఆ సమాధి అనే అనుభవం మనలో ఉన్నదంట. జీవాత్మను మనలోకి రప్పిస్తాడంట దేవుడు. హల్లెలూయా. అంటే మనం ఈ సమాధి అనే ఒక అనుభవం కనుగొనకూడదంటే మనం ఏముండాలండి? జీవాత్మ కదండి. ఆయన జీవించున్నవాడు కాబట్టి మనం కూడా జీవాత్మను కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అయితే మనం పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవంలో ఉంటే మనం వాటన్నిటిని మనం పొందుతాం కదండి. ప్రతి ఒక్క పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆత్మీయంగా అంటే ముందు బాగున్నాను దేవుళ్ళు, అయ్యో ఇప్పుడు నేను అలా ఉండలేకపోతున్నానంటే వాడు ఒక పట్టు పడతాడనమాట. మనకి ఏదో ఇబ్బంది పడతాడు, పెడితే వాటన్నిటిని మనం చేయించేవాడిగా ఉంటాం. ఎప్పుడైతే మనం మనలో జీవాత్మ ఉన్నప్పుడు, మనలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనం జీవించేవాడిగా ఉంటాం. మనం ఇక్కడ చూద్దామండి. న్యాయాధిపతులు సంవత్సరం గురించి చూస్తున్నాం కదండి. ఆయన వేదికి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడో మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 19వ వచనం చదివాం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అతడు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని వచ్చాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చూస్తున్నాం కదండి. యెహోవా ఆత్మ సంవత్సరం మీదకి వచ్చినప్పుడు ఎటువంటి బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు కదా. అలాగే దావీదు మీద కూడా మరి ఆ యెహోవా ఆత్మ, యెహోవా దేవుడు మరి దావీదుకి తోడై ఉన్నప్పుడు గొలియాతుని ఎలా పడగొట్టాడో మనం చూస్తున్నాం కదండి. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ మనం కూడా కలిగి ఉంటే అటువంటి బలమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు అంటారు కదా, ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా. అలాగా ఇప్పుడు మనం అనుకుంటే పరిస్థితులు ఇంతే అంటే మరుగు చేయబడిన వారంగా కదండి. సమాధుల గురించి అందరూ చెప్పుకోరు కదా. ఎండిపోయిన వారి గురించి, ఎండిపోయిన పరిస్థితి గురించి అందరూ కలకాలు ఆడుతూ ఉంటే చెప్పుకుంటారు కదండి. అంతేగాని ఒక మరుగు చేయబడిన పరిస్థితిలో ఉన్నాము కానీ
మనమంతా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అందరూ మన గురించి కూడా చెప్పుకుంటారు అనమాట. హల్లెలూయా. అదే కదా ఆ దేవుడి గురించి బాగా నుంచున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళు బలమైన కార్యాలు చేస్తున్నారు దేవుడి గురించి అని కదండి. అటువంటి అనుభవంలో మనం వెళ్ళాలని దేవుడు ఆశపడతాడు. మనం ఇంకా చూద్దామండి అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, నేను మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. హల్లెలూయా. మనం అంటే ఫస్ట్ మారుమనసు పొందాలి, తర్వాత పాపక్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి, తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం కదండి. మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, కానీ మనకి అసలైంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన జీవితంలో మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యత. ఎందుకంటే పేతురు గారిని మనం చూద్దాం, అక్కడ ఆ మాటలు చెప్తున్న పేతురుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మ లేనప్పుడు, అనుభవంలో లేనప్పుడు ఆయన ఎటువంటి బలమైన కార్యాలు చేయలేదు కదండి. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎటువంటి కార్యాలు చేశాడో మనం 3వ అధ్యాయంలో చూద్దామండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని, హల్లెలూయా, చెప్పండి, పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒక మనుషుడు మోసుకొని పడుచుంటాడు. ఇంకా కింద చదువుతామండి 3వ వచనం. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించుకున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహాను వాడిని తేరి చూచి ఏమంటారండి, తేరి చూచి అప్పటికి పరిశుద్ధాత్మ అనుభవంలో పేతున్నారు, యోహాను ఉన్నారు, అప్పటికి బలమైన కార్యాలు దేవుడి కొరకు వారు చేస్తున్నారు కదండి. అలాంటి పరిస్థితిలో ఒక కుంటివాడంట, పుట్టిన మొదలుకుని ఒక కుంటివాడ ఉండి భిక్ష పడుకుంటున్నాడు. అలానే పేతురు యోహాను గారు కూడా దేవాలయంలోకి వెళ్తుంటే ఏమన్నా ₹1 ఇస్తారేమో, ₹2 ఇస్తారేమో, కానీ అప్పుడు నాకు ఏదైనా ఇవ్వండి అంటే తేరి చూస్తానంట. హల్లెలూయా. మనందరం కూడా ఇక్కడ ఉన్నాం కదండి, మనందరం దేవుడి సన్నిధిలో ఆనందిస్తున్నప్పుడు మనం కూడా దేవుడు అడుగుతూ ఉంటాం కదా, మాకు ఏదైనా చేయవా, మాకు కార్యం చేయవా, మాకు బ్రేక్ త్రూ అంటే మాకు ఈ విషయంలో మాకు విడుదల దయచేవా అని మనం దేవుడిని అడుగుతాం కదా. దేవుడు కూడా మన వైపు అలానే దేవుడు చూస్తున్నాడంట. హల్లెలూయా. చెప్పబడవాన్ని నమ్మినట్లయితే దేవుడు మనల్ని తేడి చూస్తున్నాడు. మన పరిస్థితిలో దేవుడు మనకి విజయాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురును యోహాను వారిని తేడి చూచి మా తరపు చూడమండి. హల్లెలూయా. ఈరోజు మనం చాలా బిజీగా ఉన్నాం కదండి ఈ రోజుల్లో కదా, దేవుడు వైపు చూసే అంత టైం లేదు మనకి కదా. మన పనుల్లో మనం కొంచెం బిజీగా ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్నవారు మనం ధన్యవాదం, దేవుడి సన్నిధిలో మనం ఆనందిస్తాం, కానీ కొంతమంది మనకు కదండి సండే మట్టుకే క్రైస్తవులు అయిపోయింది. అది కూడా చాలా కష్టంగా, ఎందుకంటే జాబ్ లేనంతసేపు అన్ని వచ్చాక ఏమైపోతాడు, దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు కదండి. అలాగా మనం ఉండకూడదు అనమాట. ప్రతిసారి ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా దేవుడిలో ఆనందించాలి, ప్రతిసారి మనం దేవుడితో సంతోషించేవారుగా ఉండాలంటండి. హల్లెలూయా. అయితే పేతురు యోహాను వారి తేరి చూచి మా తట్టు చూడమంటే దేవుడు కూడా ఏమంటాడంటే, నేను నీకు కార్యం జరిగిస్తాను, కానీ నువ్వు ముందు నా వైపు చూడు. హల్లెలూయా. వారి వైపు మనం చూసేవారుగా ఉండాలంటే కదండి. మనుషుల వైపు చూస్తే మనకి ఏమీ రాదు, దేవుడి వైపు మనం చూడాలంట. చూసినప్పుడు వాడు వారి యొక్క ఏమైనా దొరుకుని కనిపెట్టచ్చు, వాడి అందు రక్షించు. అతను పేతురు, వెండి బంగారం నా యొక్క లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువునని చెప్పి. హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, మనం ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మనం కూడా అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవారుగా ఉంటాం కదండి. ఆయన జీవించున్నవాడు కదండి. ఇప్పుడు చెప్పుకొని ఆ కార్యాలన్నీ యేసు ప్రభు ఉన్నప్పుడు చదివి వేసే కాబట్టి
కాదు. మనము కూడా ఇప్పటికే పరిశుద్ధాత్మ ఉంది, ఇప్పటికీ నిలిచివాడు కదా దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు మనం కూడా అటువంటి గొప్ప కార్యాలు చేస్తామనుకోండి. అప్పుడు ఏం జరిగిందంటే వాడిని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను, వెంటనే వాడి పాదములను చేరమండలను బలము పొందాను. హల్లెలూయా. ఏ పరిస్థితిలో చచ్చిపడిపోయే స్థితిలో ఉన్నామో, ఆర్థికంగా చచ్చిపడిపోయామా, లేకపోతే ఆరోగ్యపరంగా, లేకపోతే ఆత్మీయ విషయంలోనా, లేకపోతే కుటుంబ సభ్యులతో మనకి రిలేషన్ పోయిందో, లేకపోతే సమాజంలోనో ఎక్కడ మనం మరుగు చేయబడుతున్నామో, లేకపోతే మనకి రావాల్సిన పేరు రావట్లేదో, ఉద్యోగం చేస్తున్నాం కానీ మిగిలిన వాళ్ళకందరికీ మనం చూస్తున్నారు. మా సార్ గారు, మా మేడం గారు నన్ను వేరుగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండదు కదండి. ఎంత బాధగా ఉంటారు కదా. మనం మరుగు చేయబడినప్పుడు, మనం అలా వెలువేయబడినట్టు ఉన్నప్పుడు ఎంత బాధగా ఉంటారు కదా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీ వాడు దిక్కున లేచి నిలిచి నడిచాను. హల్లెలూయా. మనము కూడా అలా పడిపోయిన పరిస్థితి, అలా ఇండిపోయిన స్థితిలో, ఏ స్థితిలో అయితే ఉన్నామో నువ్వు ఇప్పుడు మొరపెట్టుచుండగానే దేవుడు కార్యము జరిగిస్తున్నాడు, ఉత్తరమిస్తున్నాడు. ఏం ఆ పరిస్థితిలో నుంచి ఎన్నో సంవత్సరాల గుండా నువ్వు వెళ్తున్న వేదన నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. మనమంత చక్కగా పరిస్థితుల నుంచి లేచి నిలబడి చక్కగా నడుస్తూ మనం ఇక్కడ గంతులు వేసి దేవుని స్తుతించుట, వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మన జీవితంలో అటువంటి పాపము బలమైన కార్యాలు మనం దేవుడి కొరకే కనిపిస్తాం కదండి. హల్లెలూయా. మరి నా సాక్ష్యం పంచుకోవడం ఆశపడుతున్నానండి. నేను చిన్నప్పటి నుంచి నామకర్త క్రైస్తవాలుగా వెళ్ళాలన్నమాట. అస్సలు చర్చికి వెళ్ళేదాన్ని కాదు, సండే స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు, ఎప్పుడో వెళ్ళేదాన్ని, వెనకాల కూర్చునేదాన్ని అనమాట. నా అలాగో ఇంకా నా పని అన్నట్టు అలా చదువుకుంటున్నాను. నేను చిన్న కుమార్తె, నేను మా కుటుంబంలో అయితే చాలా గాఢం అనమాట, భయంకరమైన గాఢం అనమాట. అయితే అలా ఉంటుండగా నేను బీటెక్ చదువుకుంటున్నా రోజుల్లో కూడా అందరూ నాకేంటంటే క్రైస్తవ ఫ్రెండ్స్ కావాలి, దేవుడు నమ్ముకున్నమాట. సో ఇంకా పాపంలో పట్టుకోవడానికి సినిమా చూడడం కావచ్చు. ఇప్పుడు మనకి మనలాంటి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏమవుతాయి, చచ్చిపోతామా, ఫ్రెండ్ వస్తుంది కదా, చాలా ఉంటారు. నేను ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఏమవుతుంది, అది సినిమా రిలీజ్ అయిందంట, లేకపోతే అక్కడ కొత్త ప్లేస్ పెట్టారంట, అక్కడికి వెళ్తాం. సో అలాగా పాపంలోనే ఉండేదాన్ని అన్నట్టండి. అయితే 31st నైట్ మనము అసలు ఎంత ప్రాముఖ్యత కదండి. అట్లాంటి 31st నైట్ కూడా నేను అక్కడ మా కాలేజ్లో సెలబ్రేషన్స్ జరిగేవన్నమాట. అక్కడ డీజే పెడతారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కదా. లేట్ 20s లో 18, 19, 20లో ఎంత హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఏమైపోతుంది, ఫ్రెండ్స్ నన్ను వేసేస్తారు. ఎప్పుడు చూడు దేవుడు దేవుడు ఉంటుంది. ఫ్రైడే వచ్చిందంటే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతుంది. సండే వచ్చిందంటే చక్కగా ఒక రోజు ఇక్కడ సెలవు వచ్చిందని కూడా ఉండదు. ఆ రోజు కూడా దేవుడు తినడానికి ఏ దేవుడో ఏంటో అని వాళ్ళు నీచంగా మాట్లాడేవారు అనమాట. సో నన్ను వాళ్ళతో కలుపుకునేవారు. అమ్మ బాబాయ్ చెప్పి నేను ఏం చేశాను, ఫస్ట్ ఇయర్లో బాగా భక్తి జీవితాన్ని కాపాడుకున్నాను, కానీ తర్వాతకి అలా బయట 31st నైట్ కూడా ఇక్కడ నేను డీజేలో ఉండడం, మళ్ళీ ఫస్ట్ వచ్చి మామూలుగానే చర్చ్లో ఆరాధనలో ఉండడం. అలా భయంకరమైన వేషధారణలో నేను జీవించేదాన్ని. దేవుడు ఒక మాట ఉంటుందంటే బైబిల్లో, సున్నం కొట్టిన సమాధులు కదా, అలాంటి వేషధారణ, పైకి భక్తిగా అని లోపల అంతా ఇలా ఉండేదన్నమాట. సో ఇంకా ఏంటంటే గ్రూప్స్లో మాట్లాడుకుంటారు కదా, మంచిది కాబట్టి నేను అలాంటి పాపంలో కూడా వెళ్ళిపోయాను అనమాట. ముసలమ్మ వచ్చినట్టు కదండి, కూర్చుని ఫలానా అమ్మాయి ఇలా అంట, వాళ్ళు అలా చేశారంట, వీళ్ళు ఇలా చేశారంట, వాళ్ళని ఇలాగంట అంటే నేను మాట్లాడేదాన్ని కాదు, కానీ వాళ్ళతో కూర్చుని పాలు పంచుకునేదాన్ని. ఇప్పుడు నేను అలాంటి ముసలమ్మ వచ్చినట్టుగా అస్సలు కూర్చొని అంటే, ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి, మనకి ఈ బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏముందో మనం శాయశక్తిలో ప్రయత్నించాలి, పాటించడానికి, చెప్పడానికే ప్రయత్నించాలన్నమాట. సో దట్ అలా ఉండేదాన్ని అనమాట. ఉన్నప్పుడు మార్చి మానేచ్చు
వచ్చాడు కానీ లాస్ట్ సెమ్ వచ్చిందండి, అంటే ఫోర్త్ ఇయర్లో ఇంకా చక్కగా బయటకు వచ్చేస్తాము అని అనగా నాకు ఏమైపోయిందంటే నా సబ్జెక్ట్ అన్ని ఫెయిల్ అయిపోయినప్పుడు నా ఫ్రెండ్స్ అంతా పాస్ అయిపోయారు. ఇంకా అప్పుడు వరకు నాకు ఇంప్రెషన్ ఏంటి ఇలా జరిగింది బయటకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం ముందున్నా పర్వాలేదు, లాస్ట్ వచ్చేటప్పుడు కుదిరేది ఇంట్లో ఇందులో పడిపోయింది కదండి. అలా బాగుపడుతున్నప్పుడు వెంటనే సభ్యులు అన్ని అయిపోయింది. అప్పుడు పట్టుకున్నాను అన్నమాట, దేవుడు కావాలి అయితే నన్ను క్షమించు, మనుషుల కోసం నేను విడిచిపెట్టాను అని నేను నా పాపలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి మళ్ళా నేను పాస్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాను. అలా ఉంటున్నప్పుడు నేను నా జీవితం కొనసాగుతుంది కానీ నాకు ఒక తృప్తి లేదమ్మా, తృప్తి లేని జీవితం భక్తి చేస్తున్నాను కానీ అప్పటికి నాకు పరిశుద్ధాత్మ లేదు కదండి. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఏడు పరిస్థితిలో ఉంటుంది. ఏ బతుకుతున్నామో ఒక బతుకు మాకు అర్థం ఉండదన్నమాట, ఏంటో అలా డ్రైగా ఉండదన్నమాట. అలా ఉంటున్నప్పుడు నాకు 2020 సంవత్సరంలో మరి నేను లైవ్ చూస్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ అనే ఒక అనుభవం, అవునా అలా ఉంటుందా అని చెప్పినప్పుడు తెలుసుకోవడం జరిగినది. అలా నాలో దేవుడు పలానాన్ని మార్చుకోవాలి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క స్వభావాన్ని, పాపం అంటే నేను ఎటువంటి భౌతికమైన పాపం లేవు కానీ అంతరంగా లోపల అన్నమాట పాపం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒకరిని చూసే విధానం కావచ్చు కదండి. అప్పుడు మేము కొంచెం ఉన్న స్థితిలోనే ఉండేవాళ్ళం. ఉంటే అప్పుడు కొంచెం లేని స్థితిని చూసినప్పుడు కొంచెం ఒకలాంటి ఫీలింగ్ ఉండేది. ప్రతిదీ అన్ని దేవుడు తీసివేసి వాళ్ళు అందరూ దేవుడికి సమానమైన అందరూ అంటే నేను అలా పెంచబడ్డాను కాబట్టి నేనేమో అలాగే అనుకుంటుందండి. నా ఫ్రెండ్స్ అంటే కావచ్చు, ఓకే వీళ్ళే వాళ్ళతో మనం కలవకూడదు, అట్లా ఒకరితో కలవచ్చు కానీ ఒకరితో కలవకూడదు, అలాగా నేను ఉండేదన్నమాట. ఉన్నప్పుడు దేవుడు ప్రతిదీ నాలో ఆర్పుని కలెక్ట్ చేసి పరిశుద్ధాత్మను అభిషేకించి నాకు ముందే వాగ్దానం చేశాను, సేవలో నేను వాడుకుంటాను. అయితే నాకు గవర్నమెంట్లో డిజిటల్ అసిస్టెంట్ వచ్చింది కానీ దేవుడు చిత్త ప్రభావం నీ చిత్తం అయితేనే నేను జాయిన్ అవ్వాలి, లేదంటే లేదు. ప్రైవేట్లో కూడా ట్రై చేసాను, వచ్చింది కానీ అప్పటికి నా మనసులో బలంగా నేను సేవలను వాడుకుంటాను వెళ్ళద్దు అన్న మాటతో నేను ఆగిపోయాను. 2022 సంవత్సరంలో మన బ్రదర్తో వివాహం జరిగిన తర్వాత నేను ప్రేమ సహవాసంలోకి వచ్చాను. వచ్చినప్పుడు వర్షం పండుగ తెలియదు, పరిశుధాత్మతో పొందుకున్నాను కానీ వర్షం పండుగ తెలియదు, నాకు తెలియదు అన్నమాట. బ్రదరు ప్రేమ తీసుకెళ్ళారు, హైదరాబాద్ తీసుకెళ్ళారు, అందరూ వర్షం చేస్తున్నారు. బ్రదర్ కూడా అందరూ అంటున్నారు. నేను అన్నాను స్తోత్రపడచ్చు కదా, ఎంత ఏమంటారు ఎంత ఇబ్బంది పెట్టారంటే నాకు తెలియక ఇటు మంత్రాలు చదువుతున్నారు. మీరు చాలా మంది ప్రేమ హైదరాబాద్ వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్తారు, మా వైఫ్ తెలియక మంత్రాలు చదువుతున్నారు అన్న కొడుకులిద్దరూ చూసుకొని అవ్వకుంటాం. ఎందుకంటే నేను కూడా అలాగే మంత్రాలు చదువుతాను కదా, మీరు ఏదో చేస్తున్నారు కదా, ఏం చేస్తారో అంటే వర్షిప్ చేసుకుంటానమ్మా నేను అని అలా దేవుడు మరి ప్రేమ పవర్లో నన్ను నాటాడండి. నన్ను నాటాడనమాట. ఒకటి డిసెంబర్ నెలలో ఎంతో పరిస్థితిలో చాలా డిప్రెషన్లో ఉన్నాం ఇద్దరు. మా బ్రదర్ని లాస్ట్ డిసెంబర్లో అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అన్న ఒక తండ్రి ఎవ్వరు లేరు మాకు, ఏం చేయాలి పరిస్థితి, ఇంకా ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం అని అనుకుని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన అన్నం ఎంతగానో ఆలోచించాడు. నిజంగా చెప్పాలంటే అబ్రహాం ఎప్పుడు మర్చిపోతామన్నమాట. అన్న తండ్రి నిజంగా అంటే దేవుడు పర్వతంలో నిజంగా అట్లా రూపంలాగా మనకి సమానంగా ఉన్నారన్నమాట. చాలా ఇంకా ఎంత అనుభవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోయామన్నమాట. అప్పుడు మళ్ళా తీర్మానించుకున్నాం, ఇవన్నీ తిరిగేది లేదు, సేవలో ముందుకే నష్టమైన సేవలో ముందుకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ తీర్మానం తీసుకుని మళ్ళీ మేము వెనక్కి వచ్చాం. ప్రభా నీ చిత్తం మమ్మల్ని ఎక్కడ నాటాలనుకుంటున్నావు
నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావో వాడుకో. సంబంధం కంటే ఒక్క మాట చెప్పారు, సిస్టర్ చర్చిలో శాశ్వతం కాదు, నువ్వు రోజుకి ఒక్కరికన్నా నువ్వు సువార్త చెప్పు. అదే సేవ సిస్టర్ అని మరి అన్న చెప్పి నన్ను బలపరిచారు. నిజమే కదా, ఒక్కరినన్నా మనము ఒక్కరినన్నా దేవుడి వైపు మనం తిప్పడం మన కోసం ప్రార్థన చేయడమో లేకపోతే వాళ్ళకి సువార్త చాటడం కదా, ఇది కదా నిజమైన సేవ, అంతే కదా అని చెప్పి మరి దేవుడు కూడా అప్పుడు అన్న ద్వారా నన్ను బలపరిచాడు అన్నమాట. బలపరిచినప్పుడు నేను తిరిగి వచ్చాక మునుపటి కంటే మరి బలమైన కార్యాలు దేవుడి కోసం మేము జరిగిస్తున్నామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి కదండి. మరి ఇంకా 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. అంటే మాకు అప్పుడు పరిస్థితి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, మేము ఒక చర్చిలో సేవ చేయడానికి వెళ్ళామండి. వెళ్తే ఒక మంత్లోపే వాళ్ళకి మనకి సరిగ్గా వాళ్ళ పద్ధతులు మనకి నచ్చలేదు. మేము ఎలా అయిపోయామంటే అక్కడ అందరికీ వచ్చాం కదా, అక్కడ అందరికీ మేము చెప్పొచ్చాం కదా మాకు చర్చి దొరికినాయి. మళ్ళీ ఏం మొక్క పెట్టి అడగలేదు, వెళ్ళద్దు, ఎక్కడికో వెళ్ళిపోదాం, ఏదో పని చేసుకుందాం, ఏదో ఇంకొక పరిస్థితి అయోమయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఒక 3-4 నెలలు సేవలు చేయలేదు, బాధ బాధ బాధ. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాము కదా, ఎవరైనా మాకు ఎక్కడికి ఏ ఫంక్షన్కి లేదు, ఏమీ లేదు, ఇంట్లో ఉండిపోయాం. అంటే ఆ పరిస్థితి చూడండి, సేవ చేసే మనలాంటి వాళ్ళకి వస్తుంది, విశ్వాసం అందరికీ వస్తుంది. దీన్ని మనం గమనించుకుని మనం ముందుకు వెళ్ళాలి. అది కేవలం మనం పరిశుద్ధాత్మను పొందుకుని దాన్ని కాపాడుకుంటూ ఉంటే తప్పితే మనం ఒక సహవాసంలో, బలమైన సహవాసం, ప్రేమపరమైన సహవాసంలో దేవుడు మళ్ళా ఉన్నప్పుడు పునర్జీవం, మళ్ళా ఉన్నప్పుడు బలపరచాలనుకున్నాం. ఇక్కడ చూద్దామండి, దేవుని స్వరూపేణము క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యొక్క సంబంధమైన దేవత. ఇప్పుడు మాకేమైపోయింది, చచ్చిపోయింది అంటే మనకు వచ్చింది అవకాశం. అంటే ఏంటి పరిస్థితి, అయోమయం, ఇంకా అలాగా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాం. ఇంకా సేవ చేయలేదు. ఏదో ఆయనకి మేము బ్రదర్ చెప్పేవారు చెప్తూనే ఉన్నారు, ఫ్యామిలీ మీకు జాబ్ చేసుకుంటారు, బ్రదర్ సిస్టర్ గారు చేయవచ్చు, నువ్వు పాపం చేసుకుంటావు, ఇంకా అంటే నిజమే కదా, పాపం నువ్వు పాప భవిష్యత్తు అంట. మేమే మా భవిష్యత్తుని కదండి. ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనమాట. అంటే మేము అప్పుడు ఆలోచించలేదు కదండి. అంటే పాప దగ్గర పడేసాను, నిజమే వచ్చిన పాప ఎలా అని చెప్పి కంగారు పడిపోయి బెంగ తగ్గిపోయి ఇక్కడ నుంచి అన్న దగ్గరికి వెళ్తాం. అన్న ఏదో ఒక ఆలోచన చెప్తాడు, అన్న ఏ ఆలోచన చెప్తాడు, అన్న కారు ఎక్కడ నన్ను సేవకు తీసుకెళ్ళారు, అక్కడ దేవుడే నేర్పించాడు. దారంతా అన్న క్లాసులో ఇక్కడ పట్టిస్తుంది అన్నమాట, కార్లో పట్టిస్తుంది. అన్న ఒక 6 గంటల మెసేజ్కి ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాడు అన్న. అన్నకి ఏజ్ అంటే నేను ఆలోచించుకోను, ఇంత కష్టపడుతున్నాను, నేను ఎంతగా ఉన్నాను, నేను ఇంకెంత కష్టపడాను దేవుడి కోసం. దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంత మోటివేట్ చేస్తాను అన్న కోసం, ఎంత ఓపికగా. అన్నకు బాగాలేదు, అన్న ప్లాస్టిక్లో ఉన్నాడు, అన్నకు బాగాలేదన్న విషయం మాకు తెలుసు. ఓపికగా ఉండే అందరికి ప్రార్థన చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు 2 days ఫుల్ బిజీ అనమాట. అన్న అంత సేవ చేస్తున్నాడు కదా, మనం అందులో ఎంతో కొంతన్నా సేవ చేయాలి. అంటే మాకు యువ సంబంధమైన డాక్టర్ ఏం చేశాడు, అవిశ్వాసం ఒక పరిస్థితి చూపించేవాడు మనం ఏం చేసేస్తాడంటే మూలను పాటిస్తారు. దేవుడి కోసం మనం పనికొచ్చే పాత్రలుగా ఉండకుండా చేస్తారన్నమాట కదండి. కానీ మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాత్రమే కేవలం అటువంటి గొప్ప కార్యాలు జరిగించగలం అన్నమాట. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంధకారంలో అలా మరుగులు పడిపోయి దేవుడి కోసం కొన్నిసార్లు అనిపిస్తుంది కదండి, ఈరోజు ఎందుకంటే ప్రార్థనకి బాగా కూడా కాలు నొప్పి, లేదంటే మీరు వస్తున్నారంటే రావట్లేదు, సరే నేను కూడా నాకు వస్తాను, లేకపోతే వంట లేట్ అయిపోయింది కదండి, కదా చిన్న సాకులు కదా, అవన్నీ చూసుకున్నాను
ప్యూర్స్ అనేది నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి? ఎందుకు అది అంత గొప్పది ఎందుకు అయింది అన్నది మనం ఇక్కడ చూద్దాం. 8వ వచనంలో చూద్దామండి. ఎటుపోయినలో శ్రమపడుచున్నాను, ఇరికింపబడవాను అన్నమాట. మనకి ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు వస్తాయి కదండి. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడవాలను కాదన్నమాట. మనం ఏసునామము, ఏసు రక్తము, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం ఇరికింపబడవారుగా ఉండమండి కదండి. ఇంకా చూసినట్లయితే అపాయంలో ఉన్నలో కేవలం ఉపాయం లేని వారు కాదన్నమాట. మనం ఏసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఎటువంటి నాకు చాలా అనిపిస్తుంది. ఏదన్నా బాగా సిక్ అయిపోయాను, నేను చాలా బ్యాక్ పెయిన్ రాలేకపోతున్నాను, చాలా నొప్పి వచ్చేస్తుందండి అంటే సేవకాలు అయితే ఈ రెండు సేవకాలు అయితే ఎక్కడన్నా బాగా అది నాకు నొప్పి వస్తుందంటే సంబంధం ఏంటంటే నేను అంటాను. ఆయన అంతా ఆలోచన ఒక రీతిలో ఉంటారు కదండి. అదేంటే తలంపులో ఉంటే నాకు ప్రే చేస్తానని ప్రే చేశాను, వెంటనే తగ్గిపోయింది. అంటే మనం ఏ రక్తాన్ని అపాయంలో ఉందో కేవలము ఉపాయము లేని వారు కాదు కదండి. ఏసు రక్తాన్ని ఆయన ఒక్క మాట అన్నారు, ఏమన్నారంటే ఏసు నామంలో విడుదల. హల్లెలూయా. జీవితంలో ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ వచ్చినా, లేకపోతే మన బంధువులకు కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు, ఎవరికి ఏమొచ్చినానో మనకు ఒక ఉపాయం ఉందంటే ఏంటంటే అది ఏసునామము. ఏసునామములో అనగానే మనకి విడుదల వస్తుంది అన్నమాట. కర్మపరుచులను దిక్కిలేని వారు కామన్నట్టండి, పడత్రోయబడినను నశించు వారు కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటే, యేసు యొక్క మరణానుభవం మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. హల్లెలూయా. ఇంకా 10వ వచనం చదువుకొని ముగిస్తున్నాను. కావున మేము అధైర్యపడము, మనకి ఆస్తులున్నా ఆస్తులు పోయినా, మనకి పిల్లలున్నా పిల్లలు లేకపోయినా, మనకు భర్త లేకపోయినా. చూసినట్లయితే పోయిన వారం గొడవ దగ్గర అనుసాంబికమైన ఆవిడ వల్ల హస్బెండ్ చనిపోయి 12 years ఉన్నట్లండి. వాళ్ళు సంవత్సరం 12 years అయిందంట వాళ్ళ రేపు. వాళ్ళ భర్త చనిపోయినా కూడా ఆవిడ అదైతే పర్లేదు, వేరే వాళ్ళైతే ఇంత బాగుపడతారు. షీ సో యంగ్, చిన్న 2 మగపిల్లలు ఉన్నారన్నమాట. ఆయన ఆవిడ ఎందుకంటే వాళ్ళ కార్యం తలపెట్టారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడే 12 days సమ్మిట్ స్టార్ట్ చేశారు. ఇంకా రేపు బర్త్డే క్లోజ్ చేస్తున్నామని ఆయన చనిపోయారు. బర్త్డే బయట నుంచి జనాలు వచ్చారు, అక్కడ ఉన్నారు. ఈ బాడీ ఇప్పుడు ఉంది. ఆయన ఏమి తలపెట్టాడు, ఖచ్చితంగా సేవ జరగాలి అంటే అది బరియర్ చేయకుండా ఇది కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన ఆపేసి వాళ్ళ కంప్లీట్ చేసి వచ్చిందో ప్రదేశం నుంచి వస్తారు కదండి బైబిల్ స్టడీ, వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చి అప్పుడు బరియర్ చేశారంట. అంటే ఆడదైనా కూడా ఎంత విడిపవర్ అంటే దేవుడి సేవ వద్దు తర్వాత కుటుంబం చాలా నేను ఇన్స్పైర్ అయ్యానమాట. అంటే మనం దేవుళ్ళు ఉన్నప్పుడు కదండి అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి మేము ఆ ధైర్యం పడము. ఆ బాహ్య పురుషుడు కృషిస్తున్నాను, ఆంతర్య పురుషుడు దినదినమందు నూతన పరచబడుచున్నాడు. మనకి ఏ పరిస్థితుల్లో కూడా మనం ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలని. ఎక్కడ లైఫ్ అయిపోయిందేమో, నేను పడాల్సిన బాధంతా పడ్డాను, నా ఎనర్జీ అయిపోయింది, ఫ్యూయల్ అయిపోతే పెట్రోల్ అయిపోతే బండి ముందు కదండి. అట్లా మనకు కూడా కొంచెం చాలా అనిపిస్తుంది కదండి. నేను ముందుకెళ్ళాను, భరించబోతున్నాను బాగోయ్ పరిస్థితి ఏంటి అని అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా. పక్కన గుర్తు రావాలి 2 కొరింథీ 4:16 అది వెంటనే గుర్తు రావాలి మనకు కదా. ఆంతర్య పురుషుడు తినదనమందు నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం కదండి. ఈ శ్రమలన్నీ ఎందుకు పడాలంటారండి? శ్రమలు కావాలని కదా. అదృశ్యమైన వాటిని ఉన్నాయని మనం నమ్ముతున్నాం కదండి. దృశ్యమైన వాటిని కాకుండా
అదృశ్యమైన ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో మనం దేవుడు కలుసుకోవాలి. దేవుడితో మనం యుగాలు మనం జీవించాలని చెప్పారు కదండి. విశ్రామంతా మనం పడేది కదా. హల్లెలూయా. సో మనం అదృశ్యమైన వాటినే నిదానించి చూడాలి. రోజు మనం తింటారనుకో, రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వకూడదు. ఎవరైనా మనం కొట్టినా కూడా రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వకూడదు అన్నది కూడా మనలో ఉంటాం. ఎవరైనా మనం కొట్టాలంటే పాపం చేసినట్టు, అంటే దేవుడికి దూరం అవుతున్నాం, అంటే దేవుడితో నేను కదా. ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమించామనుకోండి, ప్లీజ్ చేస్తాం కదా మన పేరెంట్స్ని. వాళ్ళతో కలిసి ఉండడానికి మనం ఆరాటపడతాం, ఎంత ఇష్టపడతాం. ఆ కలిసి ఉండడం కోసం కొంతమంది చూస్తుంటాం కదా, ఆవిడ వస్తానంతా విడిచిపెట్టేసిందని, వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నీ కోసం వచ్చిందంట, అలా అయిపోయి కదండి. మనం కూడా అవన్నీ విడిచిపెట్టి దేవుడితో మనం యుగాలు జీవించడం కోసం మనం ఏం చేయాలంటే అలాంటి చిన్న చిన్న మనలో ఉండే లోపాలన్నింటినీ విడిచిపెట్టి మనం ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, సరే ఇది దృశ్యమైనది అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న గొడవ, సో ఈ గొడవ నేను సైలెంట్గా ఉంటే ఏమవుతుంది, అదృశ్యమైనది అంటే ఆ నిత్య రాజ్యానికి నేను వారసురాలు అంటాను. సో నేను ఏమవుతాను, సైలెంట్ ఉంటాను కూడా, ఓకే అని చెప్పి మనం సైలెంట్గా ఉన్నాను. క్షణ మాత్రమే ఉంటాయంట, మా చులకనైన క్షణ మాత్రం అంటే 10 seconds కదండి. ఆ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ వారంలో కలుగు చేయుచున్నది. అనగా అదృశ్యమైనవి అనిత్యములు, అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కనిపించేవి అనిత్యములు అంటే అవి కొంచెం సమయం మాత్రమే ఉంటారు. అదృశ్యమైనవి ఆ పరలోక రాజ్యం కావచ్చు, ఆ నిత్య జీవం కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో నిత్యం అంటే ఎవర్ ఫస్ట్. కాబట్టి వాటి గురించి మనం ప్రయాసపడాలి.